గోడల మీద చూస్తే అన్ని పెయింట్స్ ఉన్నాయి. ఏంటా అనుకున్నాం, ఇక్కడ పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టారంట. నేను ఈ విషయం తెలుసుకున్న తర్వాత మా ఎమ్మెల్యే సార్ని అడిగి రికమెండేషన్ చేసి, సార్ ఏమనుకోకండి మా దాంట్లో కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు అని చెప్పేసి మంచి మంచి ఆర్టిస్టులు నేను కూడా తీసుకొచ్చాను పెయింట్ వేసేవాళ్ళు. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను ఫస్ట్ ఇన్వైట్ చేస్తున్నా షేకింగ్ శేషు గారు. అద్భుతంగా డ్రాయింగ్ అసలు ఇరగ తీస్తారండి సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రైజ్ మీకే ఇద్దామని నిర్ణయించుకున్నాం. అవునండి. చిన్నారి ఇందులో గెలిస్తే కనుక మా చిన్నారి ఉన్నాడు, 15,000 రూపాయలు, అక్షరాల 15,000 రూపాయలు మీకు ఇస్తాడు సార్. అది నాకే ఇవ్వాలి. మీకే ఇస్తాం, ఎందుకంటే అద్భుతంగా ఉన్నాయి సార్. ఆ గోడల మీద అలా పాన్ పరాకులు వేయడం, లేకపోతే టాయిలెట్ చేయడం అలా కాకుండా చక్కగా బొమ్మలు గీలిస్తే మనం అక్కడికి వెళ్ళి కూడా అబ్బా అలా ఉంచాలి, అందంగా ఉంటుంది గోడ అన్నట్టు ఉంటుంది. ఓకే, నేను వేసాను ఆల్రెడీ బొమ్మ. మీరు వేశారు. కంగ్రాచులేషన్ సార్. నాకు తెలుసు మీరు ఒక అద్భుతమైన చిత్రకారులని. సార్ ఎటువంటి బొమ్మ వేశారు? ఆవు పచ్చగడ్డి తింటున్నట్టుగా గోడ మీద వేసాను బొమ్మ. బాబా, ఆవు పచ్చగడ్డి తింటున్నట్టు బొమ్మ గోడ మీద వేశారు. వండర్ఫుల్ సార్, నిజంగా అసలు ఆ పచ్చదనం ఆవు. సార్ ఏది సార్? ఆ గోడే కదా, ఎదురుగా కనిపిస్తున్న గోడే కదా? అదే సార్. అక్కడ గడ్డి కనిపించట్లేదు ఏంటండి? ఎలా కనిపిస్తుంది? ఆవు తినేసింది. ఓహో, ఇలా వచ్చారా? అవును. మరి ఆవేదండి? తినేసిన తర్వాత అక్కడ ఉంటుందా? వెళ్ళిపోయింది సార్. దీనికి మా గురుగారు ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు సార్ ఇలా అవార్డులు రివార్డులు ఇవ్వడం. అదేంటిది? వేసినప్పుడు ఆవు ఉంది, గడ్డి ఉంది. ఆవు మరి ఆకలేసి గడ్డి తినేస్తే నన్ను ఏం చేయమంటావు? అది ఎట్లా ఇస్తారండి, నాకు అర్థం కాదు. మరి బొమ్మ అలాగే వేసాను. మరి గోడేది? గోడ స్వచ్ఛ భారత్ అడ్డం వస్తుందని తీసేసారు. గోడని లేపేసావా నాయనా? అవార్డు ఇంటికి పంపిస్తాం, వెళ్ళండి. థ్యాంక్ యూ. నాకే రావాలి. మీకే. గడ్డి తింటున్నట్టు ఆవు. గురుగారు చూసారుగా, ఇది పరిస్థితి. అది చెప్పు, కమిటీ వారికి చెప్పు. చెప్తా, కమిటీ వాళ్ళకి కృష్ణారెడ్డి గారు కూడా చెప్పు. చెప్తా, అందరు చెప్తాను. ఆవు వెళ్ళిపోయింది, గడ్డి తినేసింది. ఎవడైనా వేయగలడు అలాగా? అది ఇదండి పొజిషన్. ఓకే, మరి నెక్స్ట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫనీ కూడా అద్భుతమైన బొమ్మ గీశారు. మా ఫన్ అనే ప్లీజ్ వెల్కమ్. హలో, హ్యాపీ న్యూ ఇయర్. హలో 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 ఆగవా, ఇక్కడ నేను ఆగు. ఇక్కడ నేను బొమ్మ గీసాను, నాకు గిఫ్ట్ కోసం అని పిలిచారు. అవునా? అవును. ఎక్కడ ఆయన గిఫ్ట్ ఇచ్చా ఆయన ఎవరు? హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది, మీరు ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకూడదు. ఓకేనా? బొమ్మ ఏది? మీరు గీసిన బొమ్మ ఏంటి? నేను బొమ్మ గీసింది ఎట్లా అంటే అట్లా గజ్జి 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 గజ్జం అనిపించారు, అట్లా బొమ్మ గీసా. గజ్జు 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 అని పెట్టి బొమ్మ గీసావు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా చిన్నారికి చెప్పి 15,000 రూపాయలు నీకే వచ్చాయి. చిన్నారి అందరు నన్ను మోసం చేస్తున్నాడు. ఎంత మంచి బొమ్మ గీస్తే నన్ను కచ్చ 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 తొక్కేస్తున్నాడు చిన్నారి. నిన్ను తొక్కాడా? ఇంతకు నువ్వు ఏ బొమ్మ వేసావు? అది అసలు ఎవరైనా చూస్తే షాక్ అయిపోతారు. ఎంత షాక్ అవుతారంటే అంత షాక్ అయిపోతారు. ఇలాంటి బొమ్మలేనా కావాల్సి? సరే, అద్భుతం. నీకు డెఫినెట్ గా ప్రైజ్ ఇప్పిస్తాను. ఏ బొమ్మ గీసావు మా ప్రేక్షకులందరికీ చెప్పు. అసలు ఆ బొమ్మ ఎవరన్నా బొమ్మ ఆగో, బొమ్మ ఎక్కడ వేస్తారు? బొమ్మ గోడ మీద వేస్తారు. గోడ మీద వేస్తారు. నేను గాల్లో వేసా, గాల్లో. రే, ఇందాక వాడేమో గోడ మీద వేసాను, గోడని తీసాను అంటాడు. ఈడేమో గాల్లో ఎవడన్నా బొమ్మ వేస్తాడా? ఇప్పుడు నేల మీద వేసినప్పుడు లేదు, గోడ మీద వేసినప్పుడు లేదు, పేపర్ మీద వేసినప్పుడు లేదు, అని గాల్లో వేస్తే ఈరా బొమ్మ. ఈరా చెప్పు, ఏ బొమ్మ వేశారు గాల్లో? గాల్లో గాలి బొమ్మ వేసా. గాలిలో గాలి బొమ్మ. తర్వాత కోటర్ బొమ్మ వేసా. కోటరు ఫుల్, అందులో మందు. సరే, బొమ్మ చూపించు, కనీసం ఆ బొమ్మ చూపించన్నా ప్రైజ్ ఇస్తా. ఏదేది? ఏ గాలి బొమ్మ కావాలా, మందు బొమ్మ కావాలా? గాలి బొమ్మ. ఏ బొమ్మ చూపించినా నీకు ప్రైజ్ ఇస్తాం. గాలి బొమ్మ. ఇదిగో అక్కడ చూసినా, అక్కడ గాల్లో బొమ్మ. ఎక్కడ? తెలివితేటలు ఉన్న వాళ్ళకి కనపడుతుందా కదా? మీ అందరికి కనిపెడుతుందా లేదా? మీకు కనిపిస్తుందా? రే, గాల్లో బొమ్మ ఏంటంటే నాకు అర్థం కాదు. ఉంది, వాళ్ళందరూ కనపడంగా లేని నీకెందుకు కనపడలే అంటే నీకు తెలివితేటలు లేవు కదా. అంటే వీళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. అవును. ఓకే, మేము అందరం కూర్చొని కమిటీ గారిని అడిగి మీకు గిఫ్ట్ పంపించేస్తాం. ఇస్తాం. ఆయన పేరేం పేరు చెప్పిన? చిన్నారి. చిన్నారి నానా ఎవరైనా? చిన్నారి పెళ్లి కొడుక? అబ్బా చిన్నారంటే చిన్న పిల్లగాడు అనుకున్నా, పెద్దగా ఉన్నాడు. థ్యాంక్ యూ సరేనా? పంపించేస్తాం. ఐ లవ్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. ఐ లవ్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ మా టీంలో నుంచి కార్తిక్ కూడా స్వచ్ఛ భారత్ గురుగారి పేరుని నేను కూడా బొమ్మేస్తాను, నాకు కూడా గిఫ్ట్ ఇవ్వాలి అన్నారు. డెఫినెట్ గా ప్లీజ్ వెల్కమ్ కార్తిక్.
థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఒక్కడే డీసెంట్ గా ఉన్నావు, తాగకుండా వచ్చావు, బుద్ధిమంతుడివి, అవును. చూస్తే వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నావు. మరి యానం కూడా నీలాంటి యంగ్ కత్తి లాంటి కుర్రాలు కావాలయ్యా. చూడు మా కుర్రాలు ఎంత బాగున్నారు, బాగా చదువుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. మొత్తం మందే ఫ్యూచరు, మొత్తం మనదే. బాగా చదువుతారు కదా, మోడీ వచ్చారు కదా, మొత్తం మనదే. అవును వస్తుంది. అవును, మీరే బొమ్మ గీశారు. అయితే బేసిక్ గా స్వచ్ఛ భారత్ అనగానే మోడీ గారు ఇచ్చిన స్పీచ్ నేను చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మీ బొమ్మను చూపించడానికి. బొమ్మ చూపిస్తాను, చూపించండి. మోడీ గారు ఇచ్చిన స్పీచ్ కి బొమ్మ చూపించరా అంటే చూపిస్తానండి, చూపిస్తాను. ఆగొచ్చుగా, ఒక్క నిమిషం ఆగొచ్చుగా. చూపించు. 15,000 ప్రైజ్ మనీ అన్నారు, ఒక్క నిమిషం ఆగొచ్చుగా. చూపించు. మోడీ గారు దేశ విదేశాల్లో స్వచ్ఛ భారత్ గురించి ఇచ్చిన స్పీచ్ కి ఇన్స్పైర్ అయ్యి స్వచ్ఛ భారత్ అంటే బొమ్మ చూపించరా. బొమ్మ నేను బొమ్మ వేసానండి, చూపించు. వేసాను, చూపించు. మోడీ గారు స్వచ్ఛ భారత్ గురించి అమెరికా బొమ్మ చూపిస్తావా చూపించవా? ఇప్పటిదాకా వేసాను ఆ బొమ్మే, చూడు బాగా కనిపించిందా? ఎల్లు ఎల్లు. వాళ్ళ బొమ్మ కంటే నా బొమ్మ. ఇంకొకరు రెడీగా ఉన్నారు కదా, ఆయన పంపించు. ఆయన పంపించు. సచిన్ టెండూల్కర్ అలా చేస్తూ ఉంటాడు కదా, ఆయన పంపించు. వాడు బొమ్మ బాగా వేస్తాడు. రా నువ్వు రా ఆయన దా. వీడికి పిచ్చి పీక్ స్టేజ్ లో ఉంటాడు వీడు. బొమ్మ వేసావా? యా లైక్ ఫీలింగ్ ఇస్ వెరీ నైస్ and I have done Anjali is well supported. Dhoni captains is high stage than but Anjali and Saurav Ganguly, like my feelings is very nice and I have done with you, like figure is very nice in Yanam Utsavam. So then I was well supported in like I have, what is your problem? అయిందా? యా నేను బొమ్మ చూపించరా అంటే సచిన్ టెండూల్కర్ వాయిస్ తో మాట్లాడి జనాలు బొమ్మే తెలిస్తే నాకు అర్థం కాదు. బొమ్మ ఏది బొమ్మ? Yeah, you see in the grass one bat and ball. Bat is very long and ball is very round. So daddy is very angry, mummy is very hungry. బొమ్మేది సార్ బొమ్మ? Yeah, bomma like in English figure. Bonda. Allah, just like how some feelings just like how done with you. బొమ్మరా. Yeah, like mummy is very hungry, daddy is very angry. So and then I have, but I have done just like how done is the feelings witness and I have done with you. చిన్నారి ఇంకా పోటీలు పెట్టడానికి ఏం దొరకలేదా? నీకుంటది వస్తున్నా ఆగు. ఇది ఈ ఆర్టిస్ట్ పొజిషన్. మీరన్నా అలా కాకుండా మంచి బొమ్మ వేయండి.